కల్కి 2898 ఏడి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టిన దర్శకుడు నాగశ్విన్. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2024 జూన్ నెలలో విడుదలైన కల్కి 2898 ఏడీలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా ఈ సైఫై మైథలాజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూలు సాధించి టాలీవుడ్ పవర్ను విశ్వవ్యాప్తంగా మరోసారి చాటి చెప్పింది. ఈ భారీ విజయంతో సినిమా అభిమానులందరి దృష్టి ఇప్పుడు కల్కి 2పై పడింది. తాజాగా ఓ పోడ్కాస్ట్లో పాల్గొన్న నాగశ్విన్ మాట్లాడుతూ 2025 చివర్లో కల్కి 2 షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. అయితే ఇందులో చాలా అంశాలు కలిసి రావాల్సి ఉంది. ఇక ముఖ్యంగా సినిమాలోని నటులందరి షెడ్యూల్స్ కుదరాలి. అలాగే ఇప్పటికే ప్రీ విజువలైజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు చాలా పెద్దవి కాబట్టి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేను. ఆర్టిస్టులందరూ బిజీగా ఉన్నారు అని అన్నాడు. అలాగే షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ మరింత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మరో 2 లేదా 3 సంవత్సరాల్లో సినిమా పూర్తవుతుందని అనుకుంటున్నానని భారీ బాంబ్ పేల్చాడు. అప్పటి వరకు అభిమానులు ఓపిక పట్టాలి అంటూ నాగశ్విన్ స్పష్టం చేశాడు. కల్కి 2898 ఏడీలో ప్రభాస్, దీపికా పదుకొన్తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్లు కీలక పాత్రల్లో కనిపించారు.